హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఆంటీ, నేను చెప్పింది కాదనేవారు కాదు. నా అర్హత ఎప్పుడైతే నాకు తెలిసిందో నా బాధ్యత కూడా నేను తెలుసుకోగలిగాను. ఈ సంగతులు అన్నీ ఎవరితోనైనా మాట్లాడాలని నాకు ఎంతగానో ఉండేది. సునీతతో చెప్పబోయేదాన్ని, కానీ వినేది కాదు. అబ్బా, ఆపు నీ సోది. నా గదిలోకి మాత్రం ఆ గొడవలు తీసుకురావద్దు. ఈ మ్యూజిక్ విను అంటూ రికార్డు పెట్టేది. సునీత డ్యాన్స్ చేసేది. నాకు నేర్పుతానంది. వద్దని తిరస్కరించాను. ఏమిటో సునీత లోకం వేరు. ఎంతసేపు చదువు, ఫ్రెండ్స్, ఆటలు, సినిమాలు. బయట జరిగే ప్రోగ్రామ్స్కు నన్ను కూడా రమ్మనేది. కానీ వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ ఉన్న పని వేరు కదా. ఆదివారం నేను సునీత గది సర్దుతున్నాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నేను వెళ్ళి తీశాను. ఎదురుగా తెల్లటి బట్టలతో, ముఖానికి నల్లటి కళ్ళద్దాలతో, పసిమిచ్చాయితో ఒకతను నిలబడి ఉన్నాడు. హలో, సునీత ఉందా అన్నాడు. అతని కంఠం అడిగే తీరు నా నరాల్లో విద్యుత్ ప్రవహించినట్లయింది. మామూలుగా లక్ష్య ప్రశ్నలు వేసి నేను ఒక మాట రాని మూగబొమ్మలా ఉంది. రండి కూర్చోండి అంటూ ఆహ్వానించి లోపలికి వెళ్ళబోతూ ఆగి తిరిగి వచ్చి అతనికి ఫ్యాన్ వేశాను. ఓ థ్యాంక్ యూ అన్నాడు. మళ్ళా నా శరీరం నుంచి చిరు అలలలాగా విద్యుత్ పరుగు. నేను లోపలికి వెళ్ళాను. సునీత్ అప్పుడే తలంటి స్నానం చేసి జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చింది. ఎవరో వచ్చారు అన్నాను. ఎవరు తెలియదు. తెల్లగా పొడుగ్గా. ఓ రవి వచ్చాడా? మెరుపులా పరిగెత్తింది. నేను అప్రయత్నంగా వెనకే వెళ్ళాను. హలో సునీత. అతను లేచి నిలబడి విష్ చేశాడు. హాయ్ రవి అంది. డిస్టర్బ్ చేశానా? నోనో అంది. వెనక్కి తిరిగి సునీత నన్ను చెయ్యి పట్టి లాక్కు వచ్చి పరిచయం చేస్తూ సుకుమారి అంది. ఓ, వినగానే పేరే చాలా బాగుంది అని అనుకున్నాను. పేరు కంటే మనిషి ఇంకా బాగున్నారు. సుకుమారి, ఇతను రవికృష్ణ, మా బంధువు అంటూ చెప్పింది. కూర్చోండి, కాఫీ తెస్తాను అన్నాను. ఏం వద్దు, మీరు ఇలా కూర్చుంటే చాలు అన్నాడు. నేను లోపలికి పరిగెత్తాను. నా మనసు ఒక పూల విమానంలా ఆకాశంలో సర్రున ఎక్కడికెక్కడికో దూసుకుపోతోంది. అక్కడంతా తెల్ల తెల్లటి మబ్బులు, ఉధృతంగా పరిగెత్తే సెలయేరు హోరు. అత్యంత రమణీయమైన పచ్చటి ప్రకృతి. అక్కడ నేను హాయిగా ఆనందంగా తిరుగుతున్నాను. ఎవరో నా చెయ్యి పట్టుకున్నట్టే ఉంది. తిరిగి చూస్తే రవికృష్ణ. నన్ను చూడగానే నవ్వాడు. ఓ, ఏం చిరునవ్వు! ప్రేమపూరితమైన జలపాతం అది. నేను అందులో తడిసిపోతున్నాను, కొట్టుకుపోతున్నాను. ఏమిటి, లోపలికి వచ్చిన దానివి మళ్ళా బయటకు రాలేదు అంది సునీత. నేను ఉలిక్కిపడి లోకంలోకి వచ్చాను. సారీ, కాఫీ ఇప్పుడే తెస్తాను అన్నాను. ఎవరికి కాఫీ? అదే రవికృష్ణకు. నా గొంతు కమ్మటి కలలో నుంచి పలుకుతున్నట్టు అస్పష్టంగా ఉంది. అతను ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడో వెళ్ళిపోయాడుంది. వెళ్ళిపోయాడా? ఉలిక్కిపడ్డాను. నేను నా గదిలోకి వచ్చాను. ఆ ఫైల్స్, ఆ అకౌంట్ పుస్తకాలు చాలా పేలవంగా, ఒక మాటలో చెప్పాలంటే ఏమాత్రం ఉత్సాహం ఇవ్వని జడ పదార్థంలా ఉన్నాయి. ఇంతలో పక్క గదిలో నుంచి టేప్ వినిపించసాగింది. కొత్త టేప్ అది. నేను సునీత గదిలోకి వెళ్ళాను. సునీత వింటూ డ్యాన్స్ చేస్తుంది. నేను వెళ్ళి అక్కడే నిలబడ్డాను. బాగుందా? రవి ఇచ్చాడంది డ్యాన్స్ చేస్తూనే. చాలా బాగుంది అన్నాను. మళ్ళా కళ్ళ ముందు పూల విమానం, పచ్చటి ప్రకృతి, ఇంద్రధనుసు కనిపిస్తున్నాయి. ఇంతలో ఫోన్ మోగింది. సునీత తీసింది. హాయ్ రవి, ఇప్పుడేగా వెళ్ళామంది. అలాగా అని కిలకలా నవ్వేసింది. బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. నా వైపు చూస్తూ డ్యాన్స్ చేస్తూనే ఫోన్ కనిపించిందట. నన్ను పలకరించి బుద్ధి వేసిందట అంది. నేను అలాగే గోడ కానుకొని మ్యూజిక్ వింటూ సునీత చేస్తున్న డ్యాన్స్ చూస్తున్నాను. ఈ ప్రపంచంలో అకౌంట్స్, పుస్తకాలు, పోట్లాట్లే కాదు, మ్యూజిక్, డ్యాన్స్, పచ్చటి ప్రకృతి, జలపాతాలు, రాత్రివేళ డిమ్ లైట్స్, అతి మంద్రస్థాయిలో సంభాషణలు, ఫోన్లలో పలకరింపులు ఉన్నాయి. నాకు ఈ ప్రపంచం కొత్తగా తెలిసినట్లయింది. ఇంతవరకు చాలా నిస్సారమైన జీవితం గడుపుతూ ఒకసారి అత్యంత రమణీయమైన ప్రపంచంలోకి నేను వచ్చిపడినట్లుగా ఉన్నాను. రవికృష్ణ రాకతో నా జీవితం హఠాత్తుగా రంగుల కలలా మారిపోయినట్టుగా ఉంది. రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. నెలలు తిరిగిపోతున్నాయి. అతని చీటికి మాటికి ఏదో ఒక వంక మీద ఇంటికి వచ్చేవాడు. సునీత ఎదురుగా ఉంటే పట్టనట్టే ఉండేవాడు. కాస్త కనుమరుగైతే చాలు కవ్వింపుగా ఏదో ఒకటి అనేవాడు. ఆంటీ కూడా తను చనువయ్యాడు. ఇంటికి రాగానే ఆంటీ ఎలా ఉన్నారు అంటూ సరాసరి ఆవిడ గదిలోకి వెళ్ళేవాడు. ఆవిడ చేసిన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను మెచ్చుకునేవాడు. ఆంటీ, మీలాంటి వారు నూటికి ఒక స్త్రీ ఉన్నా ఈ సంఘంలో ఆడవారి పరిస్థితులు ఇంత హీనంగా ఉండవనుకుంటా. మీ మనోభావాలకి, బలానికి నా సెల్యూట్ అంటూ ప్రశంసించేవాడు. ఒకరోజు అతను ఇంటికి వచ్చాడు. సునీత అతను సినిమాకి వెళ్తున్నారట. సునీత డ్రెస్ చేసుకుంటూ గదిలో ఉంది. అతను నన్ను కేక వేసి మంచినీళ్ళు అడిగాడు. నేను తీసుకెళ్ళిచ్చాను.
ఏమిటి, నిన్న మీరు దర్శనమే ఇవ్వలేదు, ఇంటికి వెళ్ళాలన్న మాటే కానీ నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. నేనేమైనా కాని పని చేశానా? మీకు నా మీద కోపం వచ్చిందా అన్నాడు. అతని కళ్ళలో బాధ చూస్తే నా మనసు రెపరెపరాడింది. అబ్బిబ్బే, అదేం లేదు అన్నాను. అతను హఠాత్తుగా నా చెయ్యందుకుని తన తల మీద పెట్టుకుని నా మీద ఒట్టివేసి చెప్పండి అన్నాడు. నేను గబాల్ని చేయి లాక్కున్నాను. గాబరాగా అటు ఇటు చూశాను. ఎవరైనా చూస్తే అమ్మో ఇంకేమైనా ఉందా, సారీ, అనుకోకుండా మీ చేయి పట్టుకున్నాను. నాది కాస్త హడావిడి మనస్తత్వం లేండి. నేను ఇష్టపడే వాళ్ళని గురించి నేను ఒకటి ఆలోచిస్తుంటాను. సారీ, చెయ్యి పట్టుకున్నందుకు క్షమిస్తారు కదూ? క్షమించటమా? అతను చేసిన ఈ అనాలోచిత చర్య నాకెంత ఆనందం ఇచ్చిందో. ఇలాంటి ఒక పొంగులాంటి ఆనందం ఇదివరకు నేను ఎన్నడూ ఎరగను. నేను సునీత మా మాటలు ఎక్కడ వింటుందోనని నా గది వైపు చూశాను. అతను అది గమనించినట్టున్నాడు. సునీత వస్తుందని భయమా? ఇప్పుడే రాదులేండి, తన సంగతి నాకు తెలుసుగా. సినిమాకి వెళ్ళాలంటే కనీసం గంటైనా ముస్తాబవ్వాలి. అవును, మీరు కూడా సినిమాకి ఎందుకు రాకూడదు? మళ్ళీ గుండెల్లో ఆనందపు కెరటం ఉవ్వెత్తున లేచింది. అయినా పైకమ్మో నేనా అన్నాను. ఇది సాధ్యం కాదని తెలుసు. ఏమిటండి, నేనేదో నన్ను పెళ్లి చేసుకోవడానికి నాతో పారిపోయి రమ్మన్నట్టుగా గాబరా పడుతున్నారు, నవ్వుతూ అన్నాడు. నా ముఖమంతా వెచ్చటి ఆవిరి కమ్మేసినట్టయింది. అతని మాటలు, చూపులు, ఆ కవ్వింపులు నా గుండెల్లో ఎక్కడో దాగి ఉన్న మధురమైన ఆలోచనలను గేలం వేసి బయటకు లాగినట్టు అనిపిస్తోంది. ఇంతలో సునీత వస్తున్న ధ్వని అయింది. నేను చప్పున అతనిచ్చిన మంచినీళ్ళ గ్లాస్ అందుకని పరుగు తీశాను. నేను వంటింట్లోకి వచ్చాను. నా గుండెలు దడదడలాడుతున్నాయి. నాకేమిటో చాలా సంతోషంగా గాబరాగా ఉంది. ఇంతలో వెనక నుంచి ఎవరో కళ్ళు మూశారు. నేను ఉలిక్కిపడి ఎవరు గాబరాగా చేతులు తడిమాను. సునీత పక్కపక్క నవ్వింది. ఏమిటి గాబరా, ఎవరనుకున్నారు ఏమిటి అంది. నువ్వా అన్నాను. ఇంకెవరన్నా వస్తారని చూస్తున్నావా? ఆరా తీస్తూ చూసింది. ఏదో పరధ్యానగా ఉన్నాను, అందుకని ఉలిక్కిపడ్డాను. రవి ఏమంటున్నాడో తెలుసా? నిన్ను కూడా మాతో సినిమాకి లాక్కెళ్దామని అంటున్నాడు. నేనా అన్నానే గాని ఆనందం అంచుకోలేకపోతున్నాను. నువ్వు కూడా వస్తే నా మీద, రవి మీద ఎలాంటి అపవాదులు రావట. ఈ మాట నేను సునీత నోటి వెంట వింటే కోపగించుకుని దాన్నేమో ఏమ్మా మీ వీలుకు నేను సత్రకాయలా రావాలా, నేను రాను పొండి అనేదాన్ని. కానీ రవి ముందే నాకు సూచన చేశాడు కాబట్టి నాకు ఆనందంగానే అనిపించింది. కానీ ఆంటీ అన్నాను సందేహంగా. నేను చెప్పి వస్తానులే అంటూ పరిగెత్తింది. నేను ముందు గదిలోకి వచ్చాను. రవి పుస్తకం చూస్తున్నవాడలా తలెత్తి ఇప్పుడు పిలుపు సరిపోయింది కదా అన్నాడు. నేను గబగబా తల ఊపి నా గదిలోకి వెళ్ళాను. అతను జంకు బొంకు లేకుండా అనేస్తాడు మాటలు. ఎవరైనా వింటే నాకేమో చాలా భయంగా అనిపిస్తుంది. ముగ్గురం సినిమాకి వెళ్ళాం. అదొక అందమైన అనుభవం. రవి చీటికి మాటికి ఏదో ఒక జోక్ చేస్తుంటాడు. సునీత నవ్వుతుంది. అతను విరగబడి నవ్వుతాడు. సినిమా హాలులో సునీతకు ముందుగా ఒక సింగు కారు తలపాగాతో కూర్చున్నారు. అయ్యో, నాకు ఈయన అడ్డు అంది. నేను కూర్చుంటానని విటురా అంటూ అతను తన సీటులో సునీతను కూర్చోమని ఇటు సీటులోకి మారి మా ఇద్దరి మధ్యకి వచ్చాడు. సినిమా మొదలయ్యింది. చీటికి మాటికి రవి చెయ్యి నా చేతికో కాలికో తగులుతూనే ఉంది. సినిమా జరుగుతున్నంతసేపు అతను తగ్గు స్వరంతో ఏదో ఒకటి కామెంట్ చేస్తూనే ఉన్నాడు. అతని కామెంట్స్కి మా వెనకవారు పక్కవారు కూడా నవ్వసాగారు. సినిమా అయిన తర్వాత అతను తన కారులోనే మా ఇద్దరిని ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోయాడు. మేడ మీద పైభాగం వైపు చూసి అక్కడ లైట్లు లేకపోవడం చూసి ఆంటీ నిద్రపోయినట్టున్నారు, లేకపోతే పైకి వచ్చి గుడ్ నైట్ చెప్పేవాడినే. ఆంటీ షీ ఈజ్ ఎన్ ఏంజిల్ అంటూ ప్రశంసించాడు. ఆ రాత్రి ఇల్లు సర్ది తలుపు వేసి నేను పడుకోపోతుండగా ఫోన్ మోగింది. ఆ ఫోన్ శబ్దం వినగానే నా గుండెలు కొట్టుకోసాగినాయి. నేను వెళ్ళి తీశాను. నేను అనుకున్నది నిజమైంది. ఫోన్ చేసింది రవికృష్ణే. సునీత నిద్రపోయింది అన్నాను. ఐ నో ఇట్, నేను కావాలని ఆలస్యంగా చేశాను ఫోన్. నేను ఎవరి కోసమైతే ఫోన్ చేశానో వారు మేలుకునే ఉన్నారుగా. మీరు సినిమాకు వచ్చినందుకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అదేమిటి, నేనే చెప్పాలి మీకు అన్నాను మొహమాటంగా. మీరు చెప్పకూడదు, ఎందుకో అడగాలి, మరి అడిగితేనే చెప్తాను. ఎందుకు? నేను అతనితో ఫోన్లో మాట్లాడుతున్నానే కానీ నాకు ఎవరైనా వస్తారేమో వింటారేమోనని మహాభయంగా ఉంది. తల తిప్పి గుమ్మం వైపు గాబరాగా చూస్తున్నాను. ఎందుకంటే అందులో మీరు మహారాణి లాంటి వారు. మీ అందమే మీకు ఒక బాధ్యత. మీకు సుకుమారి అనే పేరు ఎవరు పెట్టారో కానీ మిమ్మల్ని చూసిన కొద్దీ చూడబుద్ధి అవుతుంది. ఇక పెట్టేస్తాను ఫోన్. ఈ ఒక్క మాట వినండి ప్లీజ్. మొదటి చూపులోనే మీ అందంతో మీరు నా మీద మంత్రం వేసేశారు. నేను ఈ ఇంటికి ఎన్నిసార్లు ఎందుకు వస్తున్నానో తెలిసిందే ఎప్పటికైనా. నా గాబరా రెట్టింపైంది. ఇక పెట్టేస్తాను. సునీతకి ఏమైనా చెప్పాలా?
ఏమీ చెప్పవద్దు. నేను ఫోన్ చేసింది మీకోసమే కాబట్టి తనకి ఫోన్ చేశానని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మీకు తెలియదేమో, ఏ ఆడపిల్లైనా తనకంటే తన పక్క ఆడపిల్లని ఎవరైనా చూస్తే భరించలేరు. అందుకే నేను సునీత ఉన్నప్పుడు మీతో ఎక్కువ మాట్లాడడం లేదు. నన్ను అర్థం చేసుకుంటారు కదూ. ఉంటాను, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేశాడు. నేను చాలాసేపు ఫోన్ దగ్గరే నిలబడిపోయాను. అతని మాట, దగ్గరతనం నా మనసును చక్కలిగింతలు పెడుతోంది. అతనికి నేనంటే ఇష్టమని నాకు తెలిసింది. నేను అందంగా, నాజూగ్గా ఉంటానని నా చిన్నప్పటి నుంచి అందరూ అనగా వినడం నాకు అలవాటే. కానీ రవికృష్ణ నోటి వెంట వినడం మాత్రం మహా అద్భుతంగా ఉంది. గడియారం 11 గంటలు కొట్టింది. నేను వచ్చి మంచం మీద కూర్చున్నాను. అతని నవ్వే నా చెవుల్లో మారుమోగుతోంది. అతని స్పర్శ ఎంత వదిలించుకుందామన్నా నా ఒంటిని వదిలిపోవటం లేదు. మాటి మాటికి ఏమిటండి, నేనేదో పెళ్లి చేసుకోవడానికి నాతో పారిపోయి రమ్మన్నట్టుగా గాబరా పడుతున్నారు. నవ్వుతూ అంటున్న అతని కంఠమే నన్ను వెంటాడుతోంది. ఆ మాట వేయి వేణువులు ఊదుతూ, లక్ష్య ఆశలతో, కోటి ఆనందాలతో నా మనసును పరివింపచేస్తుంది. నా పెళ్లి రవికృష్ణతో జరిగి ఉంటే నేను ఎంత ఆనందంగా ఉండేదాన్నో. ఆ మరుక్షణం నా జీవితం ఒక రసమయం కావ్యంలా ఉండేది. అనసూయమ్మ గారు చెప్తుంటారు, మనలో చాలామంది పెళ్ళి ఒక జీవన గమ్యం. కొంతమందికి అది ఒక మజిలీ, మరికొంతమందికి ఒక ఆశ్రయం, ఇంకా కొంతమందికి అది ఒక ముసుగు, కొంతమందికి ఒక ఆసరా, చాలామందికి అది ఒక యాక్సిడెంట్. నేను నా జీవితాన్ని ఒక ప్రేమపూరితమైన సంపూర్ణ జీవితంగానే మలచదలుచుకున్నాను. నాకు మా బామ్మ చేసిన పెళ్ళే కాదు, అది ఒక పెద్ద పొరపాటు, భయంకరమైన యాక్సిడెంట్. దానివల్ల నా శరీరం దెబ్బలకు గురయిందే తప్ప మలినం మాత్రం కాలేదు. నేను చాలా అదృష్టవంతురాలిని. నన్ను ప్రేమించిన వ్యక్తికి నేను ప్రేమ కుషారంతో తడిసిన అరవిచ్చిన గులాబీ పువ్వులా నన్ను నేను సమర్పించుకోగలను. ఇప్పుడు మాత్రం ఏమైంది, రవి నేను పెళ్లి చేసుకోవచ్చు. మేమిద్దరం పెళ్లి చేసుకుంటే ఎంతో హాయిగా ఉంటుంది. నా కళ్ళ ముందు ఆ సుందర దృశ్యాలు కనిపిస్తున్నాయి. నిత్యం చిలిపి కవ్వింపులతో, ఒకరి పట్ల ఒకరి అనురాగంతో ఈ ప్రపంచంలో సంబంధం లేని ఒక ఆనంద అద్భుత ప్రపంచం మా కోసం మేము ప్రత్యేకంగా సృష్టించుకుని. దూరం నుంచి గడియారం 2 గంటలు కొట్టింది. నేను దిండు మీద చెంప ఆనించి పడుకున్నాను. రవికి నేను ఎంతో కృతజ్ఞురాలనై ఉంటాను. ఎందుకంటే నా జీవితంలో నాకు తెలియని ఒక ఆనంద స్వర్గం అతను చూపిస్తున్నాడు కాబట్టి. నేను ఈ వివసరాలలా నడుస్తున్నాను దాని వెంట. ఈ ప్రపంచం ఎంతో అందంగా ఉంది. ఈ జీవితం మహా అద్భుతంగా అనిపిస్తుంది. నా ఆలోచన నేను ఎవ్వరికీ చెప్పలేదు. రవికి నాకు మధ్య చనువు బాగా పెరిగింది. అతను సునీత కోసం చేసినట్లు ఫోన్ చేసి నాతో మాట్లాడేవాడు. సునీత ఇంట్లో లేదని తెలిసినప్పుడే చేసేవాడు. మేమిద్దరం ఇంట్లో కలవడం కుదరడం లేదు కాబట్టి బయట ఎక్కడైనా కలవసాగాం. ఆంటీ ఏమైనా అనుకుంటారేమోనని నాకు భయం అనేవాడు. నాకు ఒక పక్కన చాలా భయంగా ఉండేది. అయినా సరే తెగింపు వచ్చేది. నేను నా అందంతో అతనికి మంత్రం వేశానని అంటున్నాడు, కానీ అతనే తన ప్రేమతో నన్ను బంధితురాలను చేసేస్తున్నాడు. అతను ఎక్కడికైనా రమ్మనమని ఫోన్ చేస్తే నాకు ఇక కాలు చెయ్యాడదు. మాటి మాటికి టైం చూసేదాన్ని. ఒకసారి ఇలాగే అతను మ్యూజియంకి వెళ్దాం రమ్మని పిలిచాడు. నేను వెళ్తుంటే బ్రహ్మి వచ్చాడు. ఈ మధ్య నేను అతనికి ఎదురుగా ఎక్కువసేపు ఉండటం లేదు. బ్రహ్మి వచ్చేసరికి నాకు భయం వేసింది. అతన్ని వెంటనే వెళ్ళిపోమ్మని చెప్పలేను. నేను వెళ్తున్నానంటే ఎక్కడికి అంటాడు. ఆరాలకు జవాబు చెప్పలేను. ఈ సమస్య రాకుండా ఉండడానికి ఈ మధ్య నేను అతన్ని తప్పించుకు తిరుగుతున్నాను. అతను వచ్చే టైంకు నేను ఏదో సాకుతో బజారు వెళ్ళిపోయేదాన్ని. ఇంట్లో ఉండి ఎదురైతే తలనొప్పిగా ఉందంటూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాను. బ్రహ్మికి ఎదురుపడాలంటే భయం. అతని దృష్టికి అంతర్య పొరలు చీల్చి నా మనసులో దాగి ఉన్న నిజం తెలుసుకునే శక్తి ఉందనిపిస్తోంది. అనసూయమ్మ గారు నన్ను పని మీద పంపిస్తున్నారని చెప్పాను. నేను అతనితో ఎక్కువ మాట్లాడకుండానే వెళ్ళిపోబోయాను. సుకుమారి ఒక్క క్షణం అన్నాడు. నేను మళ్ళీ కనిపిస్తాను అన్నాను. ఒక్క మాట విను, నాకు అర్జెంట్ పని ఉంది అంటూనే గబగబా బయటకు వచ్చేశాను. ఆ సాయంత్రం నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి నా టేబుల్ మీద ఒక ఉత్తరం, పేపర్ ఉన్నాయి. ఉత్తరం బ్రహ్మి రాశాడు. సుకుమారి, నేను ఎంతో ఆనందంగా నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చాను. నేను LLB పాస్ అయ్యాను, కానీ నువ్వు అర్జెంట్ పని మీద వెళ్ళిపోతున్నావు. ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఈ ఉత్తరం చదివి పేపర్లో నెంబర్ చూసి మనసులోనైనా నన్ను అభినందిస్తావని ఆశిస్తున్నాను. ఈ మధ్య నీలో ఏదో మార్పు వచ్చింది. నన్ను కావాలని తప్పించుకుని తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. లేక కేవలం ఇది నా అపోహ మాత్రమేనా? నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు నిన్ను బాధ పెట్టలేదని అనుకుంటున్నాను. ఒకవేళ నీకేదైనా నా వల్ల బాధ కలిగినట్లయితే పెడీమను నా ముఖాన కుండలు బద్దలు కొట్టినట్టు అడుగు. అసలు నీది అలా అడిగే మనస్తత్వమేనా? అలా చేయలేదు అంటే నేనేదో చేయరానిదేదో చేసే ఉంటాను. ఏమై ఉంటుందా అని నా తల బద్దలు కొట్టుకుంటున్నా. నాకు తెలియడం లేదు. నేను నిన్ను చేతులు జోడించి అర్థిస్తున్నాను. అదేమిటో నాకు తెలియజేయి. నేను చక్కదిద్దుకుంటాను. నేను రేపు సాయంత్రం వస్తాను. అంతా వివరంగా చెప్తావు కదూ. ఇట్లు బ్రహ్మి.
నేను ఈ ఉత్తరం చదివి ఒక్క నిమిషం రాన్పడిపోయాను. గబగబా పేపర్ తీసి చూశాను. అందులో నెంబర్ కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. చిన్నప్పటి నుంచి అతనికి చదువు పట్ల ఎంతో ఏకాగ్రత. పోన్లే, అతని కష్టాలు, అత్తయ్య కష్టాలు ఇప్పటికైనా గట్టెక్కినాయి. అయ్యో, ఒక్క క్షణం నిలబడి నేను అతను చెప్పే శుభవార్త విన్నట్టయితే ఎంత బాగుండేది. కొద్దిగా స్వీట్ పెట్టి ఉంటే అతను ఎంత సంతోషపడేవాడు కదా అనుకున్నాను. ఏం చేయను, మ్యూజియంకి వెళ్ళాలని నా తొందర నాది. నేను అతన్ని బాధ పెడుతున్నానని తెలిసి నాకు బాధ వేసింది. కానీ రవి నేను పెళ్లి చేసుకునే వరకు ఈ మాట ఎవరికి చెప్పవద్దని అతను నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. ఇటు బ్రహ్మికి చెప్పి అతన్ని మోసం చేయనా, చెప్పకుండా దాచి నా ప్రాణ స్నేహితుడైన బ్రహ్మి దగ్గర కపటంగా ఉండాలా? నా మనసు చాలా ఆందోళనగా ఉంది. మర్నాడు అతను వచ్చేసరికి నేను కావాలని ఇంట్లో లేను. నాకు భయం వేసింది. ముఖాముఖి ఎదురైతే మాటామాట వస్తుంది, నిజాలు నిగ్గు తేలుతాయి. అది నాకు ప్రమాదం. అందుకే ఒక ఉత్తరం రాసి పని మనిషి సరస్సుకి ఇచ్చి బ్రహ్మికి ఇవ్వమని, నాకు పని లేకపోయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. ఈ ఉత్తరంలో ఇలా రాశాను: బ్రహ్మి, పరీక్ష పాస్ అయినందుకు చాలా సంతోషం. నువ్వు వచ్చినప్పుడల్లా నా విషయాలు నా గొడవే తప్ప నీ విషయాలు అస్సలు మాట్లాడవు కదా. అప్పుడు ఒకసారి ఇలా చదువుతున్నానన్నావు, ఆ తర్వాత ఆ సంగతే నాకు గుర్తులేదు. ఇప్పుడు ఒకసారి చెప్పి ఆశ్చర్యపరిచావు. నేను చాలా ఆనందపడ్డాను. ఇప్పుడు నాకు ఒక లాయర్ ఫ్రెండ్ ఉన్నాడన్నమాట. తర్వాత నీ ఉత్తరంలో మిగతా విషయాలు చూశాను. నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావు. నేను ఆంటీ పనులతో బిజీగా ఉన్నాను అంతే. త్వరలో నేను కూడా నీకు ఒక శుభవార్త చెప్పబోతున్నాను. బ్రహ్మి, నేను చాలా ఆనందంగా ఉన్నాను. జీవితం ఎంతో అద్భుతంగా ఉంది. నాదంటూ ఒక జీవితం నాకు లభించబోతుంది. దయించి నన్ను ఎప్పుడు అపార్థం చేసుకోకు సుకుమారి. నేను బజారు నుంచి తిరిగి వస్తుంటే టీవీఎస్ మీద వస్తూ సునీత ఎదురైంది. ఎక్కడి నుంచి వస్తున్నావు అంది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాను. ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తున్నాను అంది. సునీత నన్ను టీవీఎస్ మీద ఇంటికి తీసుకువచ్చింది. మేము ఇంటికి వచ్చేసరికి సరసి బ్రహ్మి వచ్చి వెళ్ళాలని, అతని కంటే ముందు రవి కూడా వెళ్ళాడని, రవి ఆంటీ గదిలో కూర్చుని కబుర్లు చెప్పాడని అంది. రవి మధ్యాహ్నం ఫోన్ చేసి నేను ఇంట్లో ఉండనని చెప్పానుగా, అయినా వచ్చాడా? బహుశా మర్చిపోయి ఉంటాడు. ఇది వరకు కూడా ఇలా 2-3 సార్లు జరిగింది. ఇలా జరిగినప్పుడల్లా నేను చాలా బాధపడిపోతాను. ఎందుకంటే అతను మా ఇంటికి వచ్చినప్పుడల్లా నేను ఉండాలి అని నేను అనుకుంటుంటాను. సునీత, నేను ఇదివరకు ఒకచోటే కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ఎవరి గదుల్లో వాళ్ళమే ఉంటున్నాం. బ్రహ్మి వస్తే సునీత బిజీ, నేను బిజీ. అందువల్ల అతని రాక బాగా తగ్గిపోయింది. ఈ విషయం నా మనసులో అప్పుడప్పుడు కలుక్కుమంటున్నా. నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను. ఒక్క అనసూయమ్మ గారి పనులతోనే నాకు ఊపిరాడడం లేదు. మరోపక్క రవిని ఎక్కడో ఒక చోట కలుసుకోవాలి. 2 పడవల మీద కాళ్ళు పెట్టినంత ఇబ్బందిగా ఉంది నాకు. ఒకరోజు సునీత కాలేజీ తరపున ఎక్స్కర్షన్కు శ్రీశైలం వెళ్ళింది. మధ్యాహ్నం అయింది. నేను తలంటి పోసుకుని జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. ఇంతలో ఫోన్ మోగింది. నేను వెళ్ళి తీశాను. ఫోన్ చేసింది అక్షరాల నేను ఊహించినట్టు రవే. ఎందుకో గానీ 2 రోజుల నుంచి నాకు మనసంతా చాలా గాబరాగా ఉంది. అన్నం అస్సలు సహించడం లేదు. హలో, రవి కంఠం అప్పటికంటే ఇంకా మృదుమధురంగా ఉంది. అన్నాను. నువ్వు సరిగ్గా 4 గంటలకు బస్టాండ్కి వచ్చి యాదగిరిగుట్ట వెళ్ళే బస్సు ఎక్కి, నేను వీలైనంత వరకు అదే బస్సు క్యాచ్ చేస్తాను. ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా నువ్వు ఆ బస్సులో వెళ్ళిపో. నేను మోటార్ సైకిల్ మీద వచ్చేస్తాను. అక్కడ మన పెళ్లి ఏర్పాట్లు చేశాను. నిజంగానా? రేపు ఉదయం వచ్చిన తర్వాత కావలసిన వాళ్ళందరికీ చెప్దాం. సునీతకు మన పెళ్ళి అయ్యేంత వరకు తెలియకూడదని నా అభిమతం. అది మనం అనుకునేదేగా. అవును అన్నాను. బస్సు సరిగ్గా 4 గంటలకు బయలుదేరుతుంది. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బస్సు ఎక్కేయాలి. లేకపోతే నేను కష్టపడి చేసిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి. అలాగే, తప్పకుండా వస్తున్నావుగా? వెరీ గుడ్. ఫోన్ కోసం ఎవరో వచ్చారు, పెట్టేస్తున్నా అని పెట్టేశాడు. నా కాళ్ళల్లో రక్తం నీళ్లు కారుతున్నట్లుగా ఉంది. గుండెల్లో అలజడి. ఎవరికీ చెప్పకుండా నేను నా అంతటా ఒక నిర్ణయం అమలుపరుస్తున్నాను. దీని మంచి చెడులు, కష్ట సుఖాలు, వీటికి పూర్తి బాధ్యత నాదే. గదిలోకి వస్తుంటే ఎదురుగా అద్దంలో నా ముఖం కనిపించింది. ఇదేమిటి, నా ముఖం అందంగా లేదేమిటి? కళ్ళు పెద్దవైనట్లున్నాయి. వాటిలో ఒక రకమైన చంచలత్వం కనిపిస్తోంది. నేను నిఠారుగా సాగలాగిన వైరులా ఉన్నాను. నా శరీరం అణువణువులో ఏదో ప్రకంపన, ఆందోళన. నేను మనసు చిక్కబట్టుకున్నాను. నా మనసుకు ఒక తెగింపు ఆవరించినట్టుగా, పిచ్చి ధైర్యంతో ఉన్నట్టుగా ఉంది. మా బామ్మ వాళ్ళు నాకు ఒక వెధవ పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు. నాకు రవికృష్ణ రూపంలో అదృష్టం ఎదురైంది. నా జీవితం బంగారపు బాట కాబోతుంది. సునీతకు రవి అంటే ఇష్టం ఉంది, కానీ రవికి సునీత మీద లేదు. అతను ఎంత గొప్ప మనసు గల మనిషి. సునీత డబ్బును కూడా అతను ఖాతరు చేయలేదు. డబ్బు మీద కక్కుర్తి నాకు లేదు. డబ్బును నేను సంపాదించుకోగలను. నాకు నా మనసును అర్థం చేసుకుని సంతోషపెట్టే నీలాంటి రతీదేవి లాంటి భార్య కావాలి. ఆ మాటలు అతను చెప్తుంటే నాకు అతని కాళ్ళకు నమస్కరించాలని అనిపిస్తుంది. నా పెళ్లి గురించి కూడా అతనికి చెప్పేశాను. అది విని అతను రవ్వంత కూడా ఆశ్చర్యపోలేదు. నాకు తెలుసు, సునీతకు నాకు అంతా చెప్పింది. అందుకే నువ్వంటే నాకు ఇంత ఆకర్షణ.
బహుశా నువ్వు నాకు చెందాలి కాబట్టి ఈ పెళ్ళి అలా విఘ్నం అయిందేమో. ఈ మాట అతలు బిర్లామందిరం దగ్గర 10 మంది తిరుగుతుండగా తగ్గు స్థాయిలో చెప్పాడు. చుట్టూ అందరూ ఉన్నారు, కానీ లేకపోతే నేను అతనికి దగ్గరే ఏడ్చేసి ఉండేదాన్నేమో. నా కష్టం, నా వ్యధ అర్థమైన వ్యక్తి అతను. నాకేం కావాలో పరిపూర్ణంగా ఇవ్వగలిగిన మహోన్నతుడు. అతని సమక్షంలో నా మనసు ఆనంద పారవస్యంతో తోగాడమే దానికి ఉదాహరణ. అధునాతంగా ఉన్న అతని వస్త్రధారణ, అతను మాట్లాడే తీరు, అతని మర్యాద కూడిన ప్రవర్తన, ముఖ్యంగా నా ఇష్టాయిష్టాలకు ఎంతో ప్రాధాన్యం ఇవ్వడం నన్ను చాలా వివసరాలను చేస్తున్నాయి. ప్రతి ఆడపిల్ల తనని ప్రేమించే మగవాడిలో కోరుకునే లక్షణాలు ఇవేనేమో. నాకు కాళ్ళు చేతులు ఆడనట్టుగా ఉంది. ఆంటీ 2 రోజుల నుంచి కీళ్ళ నొప్పులు ఎక్కువగా ఉండటంతో మధ్యాహ్నం వేళ కూడా కాంపోజ్ వేసుకుని నిద్రపోతుంది. నేను ఆమె గదిలోకి వచ్చాను. మంచం మీద నిద్రపోతున్న ఆమెను చూస్తే నాకు కనుకళ్ళల్లో నీళ్లు రాసాగినాయి. ఆంటీ, ఎంతో కష్టంలో ఉన్న మీరు నాకు ఆశ్రయం ఇచ్చారు. డైవర్స్ ఇప్పించి బంధ విముక్తురాలను చేశారు. మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నందుకు మన్నించండి ఆంటీ. నేను మళ్ళా వస్తాను. మళ్ళీ వచ్చి మిమ్మల్ని నా దగ్గరకు తీసుకొచ్చి మీకు సేవలు చేసుకుని నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటానంటీ. నేను వెళ్ళిపోయానని తెలిసి తిట్టుకోరు కదా కృతజ్ఞరాలు అంటూ నన్ను శపించరుగా. నాకు తెలుసు, నేను వెళ్ళిపోతే మీకు ఎంత బాధ అనిపిస్తుందో. నేను మళ్ళా వస్తానంటీ, తప్పక తిరిగి వస్తాను. నిద్రపోతున్న ఆమె కొద్దిగా కదిలి పక్కకు తిరిగి పడుకున్నారు. నాకు చాలా భయం వేసింది. ఆమెకు మెలకువ రాలేదు కదా. వస్తే ఈ ఇంట్లో నుంచి నేను కదలాడంటే చాలా శ్రమపడాలి. ఊపిరి బిగబెట్టి ఆమెనే చూస్తున్నాను. ఆమె మళ్ళీ కదలలేదు. నిద్రలోనే బొగ్గ మీద వాలిన దోమను తోసేసి మళ్ళా నిద్రపోసాగారు. నేను మునివేళ్ల మీద నడుస్తూ యువతలకు వచ్చాను. నేను ఇంట్లో నుంచి బయలుదేరాల్సిన టైం దగ్గర పడుతుంది. సరసికి నేనే కావాలని డబ్బులు ఇచ్చి సినిమాకి పంపించాను. అది ఉంటే కూడా నేను వెళ్ళటం కష్టం. పాండు ఇంటికి వెళ్ళాడు. ఒక అరగంటలో వస్తాడు. 10 నిమిషాలు తలుపులు దగ్గరకు వేసి ఉంటే ఏం ప్రమాదం లేదు. నేను బయలుదేరుతున్నాను. ఇంతలో బ్రహ్మి వచ్చాడు. అతన్ని చూడగానే నా ప్రాణం ఎగిరిపోయిన దానిలా చూశాను. వెంటనే నేను నిగ్రహించుకుని చాలా ఇబ్బందిగా, భయంగా, అదుర్దాగా నవ్వేశాను. బ్రహ్మి అక్కడ సోఫాలో కూర్చున్నాడు. నేను బయటకు వెళ్తున్నాను, చాలా పని ఉంది, అర్జెంట్ అన్నాను. నేనైతే తల తిప్పలేదు, కానీ మనసులో మాత్రం నా తల గిర్రుని తిరిగి గడియారం వైపు చూసింది. ఏమిటి విశేషం? ఈ మధ్య ఎప్పుడు వచ్చినా బిజీ అంటున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అతను అక్కడ ఉన్న పేపర్ తీసుకుని చూస్తూ. అతను అలా కూర్చుని పేపర్ చూడడం చూస్తే నాకు భయం వేసింది. అతను ఇప్పట్లో ఇక్కడి నుంచి కదిలేలా లేడు. నాకేమిటో అదుర్దాతో పిచ్చి ఆగ్రహం వచ్చేసింది. వెంటనే గయ్యమన్నాను. నేను ఎక్కడికి వెళ్తున్నానో, ఏం చేస్తున్నానో ప్రతి నిమిషం నీకు చెప్పాలా? నాకు తెలియదులే. ఇక్కడి నుంచి ఒక డైరీ పట్టుకుని అందులో రాసి అవతల ఆ కలిసిన వాళ్ళ సంతకం కూడా పెట్టమంటాను. ఏమిటి అంత కోపం? ఇప్పుడు నేను అంత కాని మాట ఏమన్నాను అన్నాడు. లేకపోతే ఏమిటి? నువ్వేమన్నా నా జీవితానికి కాపలాదారువా? నేను నీకు ప్రతిదానికి సంజాయిషి ఇచ్చుకోవాలా? నేను పెద్దదాన్ని అయ్యాను. నా మంచి చెడులు నాకు తెలియవు అని నువ్వు అనుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది, ఆవేశంగా అన్నాను. అబ్బెబ్బే, నా ఉద్దేశం అది కాదు అన్నాడు అతను. ఏదైనా పర్వాలేదు, నేనేం అనుకోనులే అన్నాను వ్యంగ్యంగా. నాకు బ్రహ్మితో మాట్లాడాలంటే చాలా మొహమాటంగా, బాధగా ఉంది. సహజంగా నేను ఏదైనా జరిగితే అది అతనికి వెంటనే చెప్పేస్తాను. దాపరికాలు కానీ మొహమాటాలు కానీ ఏమాత్రం లేని ఒక అనిర్వచమైన అపురూపమైన స్నేహబంధం మాది. నాకు రవిని గురించి ఇతనికి చెప్పేయాలని ఎంతగానో ఉంది. అతను కాదంటాడని కూడా అంత దృఢంగానూ అనిపిస్తుంది. రవి ఎవరితోనూ ముందుగా చెప్పవద్దని నా దగ్గర వాగ్దానం తీసుకున్నాడు. బ్రహ్మి ముఖం ఎర్రబడింది. నా చిరాకు అతని మనసును బాగా గాయపరిచినట్టు అతని ముఖమే తెలుపుతోంది. పేపర్ టేబుల్ మీద పడేసి వెళ్ళటానికి లేస్తూ అన్నాడు. సారీ, నిన్ను మాటిమాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను. ఇక నీ అంతటి నువ్వు కబురు చేసి పిలిపించే వరకు రాను. నిన్న మీ అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నీకు రాస్తే నువ్వు జవాబు రాయలేదట. మీ అమ్మకు అసలు ఒంట్లో బాగోలేదట. నిన్ను ఒకసారి రమ్మనమని రాశారు అన్నాడు జేబులో నుంచి ఉత్తరం తీసి ఇస్తూ. ఆ ఉత్తరం నేను తీసుకోలేదు. విషయాలు చెప్పావుగా, నేను జవాబు రాస్తానులే. నా కళ్ళు మాటిమాటికి ఇక మొహమాటం కూడా వదిలేసి గడియారం వైపు చూస్తున్నాయి. బస్సుకు టైం అవుతోంది. రవి ఈ పాటికి అక్కడ వచ్చేశాడో ఏమిటో. బ్రహ్మి ఇది చూసిన వెంటనే అన్నాడు. సారీ, నీకు ఆలస్యమైనట్టుంది. నేనే దానికి కారణం. పద, ఆటోలో నిన్ను అక్కడ దింపి నేను వెళ్తాను అన్నాడు. నో, పెద్దగా అన్నాను. నేనే ఈ మధ్య సునీతతో, రవితో ఇంగ్లీష్ మాట్లాడి బాగా క్షుణ్ణంగా మాట్లాడడం అలవాటు చేసుకున్నాను. అమ్మకి ఏమని వ్రాయమంటావు అన్నాడు అతను. నేను ఆ ఊరు ఇప్పుడిప్పుడే రాను. ఒకవేళ రావటం అంటూ జరిగితే ఒక్కదాన్ని కాదు, పెళ్లి చేసుకుని జంటగా వస్తాను అని రాయి. వెళ్ళిపోబోతున్న అతను గిర్రున వెనక్కి తిరిగాడు. అతని పెద్దవైన కళ్ళల్లో ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం బాగా కనిపిస్తున్నాయి. ఏమిటి? నా కళ్ళల్లోకి వెతుకుతున్నట్టుగా చూస్తూ అన్నాడు. విన్నావుగా, మళ్ళా అడుగుతావేం అన్నాను మెట్లు దిగుతూ. అతను అక్కడే నిలబడిపోయాడు. నేను లక్ష్య పెట్టినట్లుగా బయటకు వచ్చేశాను.
నేను ఆటోలో బస్టాండ్కి వచ్చేసరికి యాదగిరిగుట్ట వెళ్లే బస్సు రెడీగా ఉంది. నేను రవి కోసం చూశాను. అతను రాలేదు. అతను తర్వాతనైనా వస్తానని నన్ను బస్సులో వెళ్ళిపోమ్మని ఆదేశించాడు. నేను బస్సు ఎక్కేశాను. బస్సు యాదగిరిగుట్ట చేరుకునేసరికి చీకటి అవుతోంది. అప్పుడే దీపాలు వెలిగినాయి. నేను అక్కడ ఒక అరుగు మీద కూర్చున్నాను. ఎక్కడ వెయిట్ చేయాలో అతను చెప్పలేదు. అతనికి నాలాగనే కంగారుగా ఉండి ఉంటుంది. ఇక్కడికి రావాలే కానీ నన్ను వెతుక్కోలేడా ఏమిటి? అక్కడ నిలబడడం నాకు ఇబ్బందిగా ఉంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా అతను వచ్చినా గది తీసుకోవాల్సిందేగా. దేవాలయాధికారి దగ్గరికి వెళ్ళి ఒక గది తీసుకున్నాను. రవి పేర రిజిస్టర్ చేయించాను. గది తలుపులు తెరవగానే లోపల అడుగుపెట్టి అక్కడ మంచం మీద కూర్చున్నాను. మనసంతా సగం భయం, సగం ఆనందం ఉవ్వెత్తున కెరటాల్లో వచ్చి ముంచేస్తున్నాయి. నేను అక్కడ చాలాసేపు కూర్చున్నాను. టైం చాలా గడిచింది. మోటార్ సైకిల్ చప్పుడు విన్నా, బస్సు హారన్ విన్నా నేను ఆత్రంగా చూస్తున్నాను. రాత్రి 9 గంటలయింది. ఏముంది, రవి రానేలేదు. మధ్యలో యాక్సిడెంట్ అవ్వలేదు కదా? ఏమో, ఎన్ని కథలు అలా చదవలేదు. ఒకవేళ సునీత ఊరి నుంచి వచ్చేసిందా ఏమిటో మరి. నేను గది తలుపులు వేసుకుని మంచం మీద కూర్చున్నాను. రాత్రి ఒంటరితనం, ఆశాభంగం నన్ను తినేస్తున్నాయి. అయినా నేను ధైర్యం తెచ్చిపెట్టుకుని కూర్చున్నాను. ఎందుకు భయం? నేనేం అడవిలో లేనుగా. గది తలుపులు జాగ్రత్తగా వేసుకుని లైట్ వేసుకుని రవి రాక్ కోసం ఎదురు చూస్తూ అతను తలుపు మీద తట్టే పిలుపు నా గుండె వాకిలి మీద వినిపిస్తున్నట్లుగా శరీరం అంతా కళ్ళు చేసుకుని చూస్తూ కూర్చున్నాను. 2 రోజుల నుంచి ఏమీ తినడం లేదు. ఈ రోజే అయితే మరీను. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. అలసటతో మంచం మీద అలా కూర్చుని గోడకు తలానించాను. కొద్దిసేపటి కళ్ళు మూతలు పడినాయి. టైం ఎంత అయిందో తలుపు కొట్టినట్లుగా టక్ టక్మని చప్పుడు వినిపించింది. నేను ఉలిక్కిపడి లేచాను. ఒక్క నిమిషం నేను ఎక్కడ ఉన్నానో నాకేమీ అర్థం కాలేదు. కిటికీలో నుంచి ఎండ పడుతోంది. తలుపులు వెరుగుతాయేమోనంత వేగంగా శబ్దమవుతోంది. రవి వచ్చినట్టున్నాడు. నా మొద్దు నిద్ర చూసి కంగారు పడినట్టున్నాడు. ఒక్క అంగలో మంచం మీద నుంచి ఉరికినట్లుగా దిగి పరిగెత్తి తలుపులు తెరిచాను. ఎదురుగా పోలీసులు. నేను ఆశ్చర్యంగా చూశాను. నడు అన్నాడు ఒకతను. ఒక మహిళా పోలీసు నా రెక్క పట్టుకుంది. ఏమిటది అన్నాను. ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు? చాలా గొప్ప ప్లానే వేశావు. అనసూయమ్మ గారిని హత్య చేయించి ఇక్కడికి పారిపోయొచ్చావా? నిన్ను పట్టుకోలేదని అనుకున్నారు కదూ. ఏమిటి మీరనేది అన్నాను చేయి గుంజుకోబోతూ. కానీ పులి పంజాలా ఉన్న ఆ ఆడపోలీసు చేయి నేను విదిలించుకోలేకపోయాను. ఏమిటి, అనసూయమ్మ గారిని హత్య చేశానా? నువ్వు చేయలేదు. నీ ప్రియుడు బ్రహ్మీ చేత చేయించి ఏమీ ఎరగినట్టు జారుకుని ఇక్కడికి చేరావు. చేతులకు బెడీలు తగిలిస్తూ అన్నాడు అధికారి. నన్ను వాళ్ళు పోలీస్ జీబులో ఎక్కించారు. అనసూయమ్మ గారు హత్య చేయబడ్డారా? నేను బ్రహ్మీ చేత చేయించానా? నా కళ్ళ ముందు అంతా చీకటి, కటికి చీకటి. నాకు ఎక్కడో పాతాళ లోకంలో అంతకంటే ఇంకా అట్టడుగున ఇంకేదైనా చీకటి గుహ కంటే ఉంటే బాగుండును. అక్కడికి వెళ్ళిపోయి దెబ్బతిన్న కుక్క పిల్లలా దాక్కోవాలనిపిస్తుంది. నేనెవరికంటా పడకూడదు. నా కంటికి ఎవరూ కనిపించకూడదు. నేను సిగ్గుతో అవమానంతో కృంగిపోతున్నాను. నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. నా మూలంగా, కేవలం నా ప్రలోభం మూలంగా దేవత లాంటి అనసూయమ్మ గారు హత్య చేయబడింది. రవికృష్ణ తన మాటల చాతుర్యంతో దానికోసం నన్ను ఒక పరికరంగా ఉపయోగించుకున్నాడు. అవును, పరికరమే. చాలా అందమైన పరికరం. ఎవరికీ అనుమానం రాని పరికరం. నా మీద నాకు అసహ్యం పుడుతుంది. నా శరీరాన్ని నేనే ముక్కలు ముక్కలుగా చీల్చేసుకుని కాకులకి గద్దలకి విసిరేయాలనిపిస్తోంది. అనసూయమ్మ గారు నాకు ఆశ్రయం ఇవ్వడంతో తన మృత్యువుని ఇంట్లోకి రప్పించుకున్నట్లుగా అయింది. రోజు నిద్రలేవగానే ఆవిడ కాళ్ళకు కృతజ్ఞతతో దండం పెట్టాల్సిన నేను ఆవిడ బలవంతపు చావుకు కారణమయ్యాను. నా గుండెల అవిసిపోతున్నాయి. నా గుండెలవి నేనే బద్దలు కొట్టుకుని చావాలనిపిస్తోంది. నాలాంటి వాళ్ళు బ్రతకకూడదు. నేను నడిస్తే సిగ్గుతో ఈ భూమి కూడా కుంచుకుపోతుందేమో. నేను పీలిస్తే ఈ గాలి కూడా మైలపడి పడిపోతుందేమో. అంత నికృష్టురాలని నేను. నన్ను అరెస్ట్ చేసిన దయామయులారా, నాకు వెంటనే ఉరిశిక్ష వేసేయండి. నన్ను ఏమాత్రం కనికరించకండి అని చేతులెత్తి దండం పెట్టేడ్చాను. కోర్టులో సాక్ష్యాలు, కేసులు, లాయర్ల వాదనలు ఏమిటేమిటో జరుగుతున్నాయి. ఆడిటర్ గారు వచ్చారు. నిన్ను బెయిల్ మీద విడిపించారమ్మా అన్నారు. గోడవైపు తిరిగి నేను ఆయన వైపు చూడలేదు. వీపు తిప్పేసి నిలబడ్డాను. నా మీద దయ ఉంటే నన్ను కనికరించి నాకింత విషం ఇవ్వండి. లేకపోతే వీలైనంత తొందరగా ఉరిశిక్ష విధించండి. నా ముఖం చూస్తే అందరికీ పాపం వస్తుంది అంటూ ఏడ్చేశాను. ఇందులో నీ తప్పేం లేదమ్మా. అతని తెలివేది. అంత చాకచక్యంగా ప్లాన్ చేశాడు. అతని మాటల ధోరణి అలాంటిది అన్నారాయన. వద్దండి, మీరు నన్ను క్షమించినా నన్ను నేను క్షమించుకోలేనండి. నేనేం చేశానో తెలుసా? ఆవిడ చావు కారణం అయ్యాను. నేను అసలు ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నాను అంటూ గోడకేసి తల బాదుకోసాగాను. నిర్దాక్షిణంగా నా చేతులతో నేనే కంఠం పిసికివేయసాగాను. ఆడిటర్ గారు నన్ను పట్టుకున్నారు. పోలీస్ అధికారి పరుగున వచ్చాడు.
అయ్యయ్యో, నుదురు చిట్లిపోయింది, ఎంత రక్తమో అన్నారు ఆడిటర్ గారు. డాక్టర్ని రప్పించారు. ఈ అమ్మాయి షాక్లో ఉంది అంటూ ఏదో ఇంజెక్షన్ గుచ్చాడు. నిద్ర వచ్చేసింది. నాకు ఇక మెలక రావద్దు. ఈ లోకంలోకి నేను వచ్చిన పని అయిపోయింది అన్నాను. కానీ జీవితం నన్ను వదలదలుచుకోలేదు. బాగా బుద్ధి చెప్పాలనుకుంది కాబోలు. చావడానికి కూడా అవకాశం లేకుండా చేసి బ్రతికించి నన్ను చిత్రహింస పెట్టసాగింది. నన్ను చూడడానికి అమ్మ వచ్చింది. నేను చూడనని ఖచ్చితంగా చెప్పేశాను. బ్రహ్మి వచ్చాడన్నారు. అతను నా దగ్గరకు వచ్చాడా? నా గొంతు నేను పిసికి చంపేసుకుంటాను అని కబురు చేశాను. చివరికి అందరూ నా ఇష్ట ప్రకారమే నన్ను ఒంటరిగా వదిలేశారు. ఏమిటో కోర్టులు, వాదనలు, నన్ను కోర్టుకు ఈడ్చుకుపోవడం, తీసుకురావడం. భాగ్యమ్మ గారు, లాయర్ గారు నేనెంత టక్కులాడినో వివరంగా చెప్పసాగారు. నాకు వాళ్ళ మీద ఏం కోపం రాలేదు. చివరికి ఏమైందో ఏమో, నేను నిర్దోషి అన్నారు. నన్ను వదిలేశారు. నేను న్యాయస్థానానికి 2 చేతులెత్తి మొక్కాను. నేను బ్రతికి ఏం లాభం లేదు. ఈ ప్రపంచంలో నేను ఉండడానికి చోటు ఏమీ లేదు. కానీ నా మొర ఆలకించే నాదుడెవరు? నన్ను ఆడిటర్ గారు తన ఇంటికి తీసుకొచ్చారు.